హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఊరు ముచ్చట్లు. సో మన వీడియో వచ్చేసి ఆడపిల్ల బతుకు ఇంతేనా. సో వీడియోలోకి అయితే వెళ్దాం, పడండి. హాయ్ లావణ్య. హాయ్ సీను, హాయ్. ఏమైంది ఈరోజు ఇంత తొందరగా వచ్చావు కాలేజ్కి? ఏం లేదు లావణ్య, ఇవాళ రికార్డ్ సబ్మిషన్ ఉంది, అందుకే తొందరగా వచ్చిన. ఏమైంది, నన్ను లవ్ చేస్తున్నావా లేదా? నిన్ను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. చెప్పినా కదా సీను, మా ఇంట్లో వాళ్ళకైతే ఇష్టం ఉండదు లవ్ చేయడం, ఇలా లవ్ చేసి పెళ్లి చేసుకోవడం. సో మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నాకు టార్చర్ చేస్తారు, నన్ను కాలేజ్కి రానివ్వరు సీను. సో నేను అందుకే చెప్పట్లేదు మా ఇంట్లో. అందుకే నీకు కూడా ఎస్ నో అని చెప్పడం లేదు. అవునా, సరే ఏం కాదు. ఒకసారి అయితే ధైర్యం చేసి మీ అమ్మ వాళ్ళకి చెప్పు, ఒకసారి ఒప్పుకుంటారేమో. తెలియదు కదా మనం ఎలా అనుకుంటాం వాళ్ళకి నచ్చదు అనేసి. లేదు సీను, మా ఇంట్లో లవ్ అంటే ఒప్పుకోరు. ఎందుకంటే ఇంతకుముందు మా అత్తయ్య కూడా ఇలానే లవ్ చేసి పెళ్లి చేసుకుని అప్పటి నుండి మా ఇంట్లో వాళ్ళకి లవ్ మీద ఇంట్రెస్ట్. అసలు ఆ టాపిక్ వస్తేనే ఇంట్లో వాళ్ళందరూ ఎగిసిపడి కొడతారు నన్ను. దయచేసి నువ్వు మర్చిపో ఇదంతా అని. అరే, ఒకరు చేసిన తప్పుకి ఇంకొకరు ఎందుకు బలవుతారు? నేను నిన్ను మంచిగా చూసుకుంటా లావణ్య, దయచేసి ఒప్పించు లావణ్య మీ ఇంట్లో వాళ్ళతోని. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా లావణ్య. చెప్పినా కదా సీను, మా ఇంట్లో వాళ్ళైతే ఒప్పుకోరు. ప్లీజ్ నన్ను బలవంతం చేయకు. ఇప్పటికే నాకు స్టడీస్ మీద ఫోకస్ చేయాలి, ఎక్కడ ఫోకస్ చేయాలో అర్థం అవ్వట్లేదు. ప్లీజ్ నన్ను వదిలేయు ప్లీజ్. సరే లావణ్య, నీ ఇష్టం. అరే సీను, ఇక్కడ ఎందుకు కూర్చున్నావురా? ఏమైంది అట్లా డల్గా కూర్చున్నావు? ఏం లేదు మామ, నా లవ్ని యాక్సెప్ట్ చేయడం లేదు లావణ్య. ఎందుకంటే మావా, ఎందుకు లవ్ యాక్సెప్ట్ చేయడం లేదు? ఏమో మావా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరంట. అలాగే వాళ్ళ అత్తయ్య కూడా ఇలానే లవ్ చేసి ఇంకొకరిని లవ్ చేసి పెళ్లి చేసుకుని తను వెళ్ళిపోయిందంట, తను మోసపోయిందంట. సో అందుకే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లవ్ మీద నమ్మకం లేదంట మావా. వాళ్ళ అత్తయ్య చేసిన దానికి ఈమెం చేసిందా? ఈమె అలా చేస్తుందని ఎట్లా నమ్మకం ఉంది? కాదురా, అలా కాదు, నీ మీద నమ్మకం ఉండాలి కదా. అదేరా, నేను ఆమెతో అదే మాట్లాడితే తను నా గురించి ఇంకోసారి నా దగ్గర ఈ లవ్ టాపిక్ తీసుకురాక అని చెప్పింది మావా. అవునా, సర్లే మావా, లైట్. తను కాకపోతే ఇంకొకరు. ఎందుకంత బాధపడుతున్నావు మావా? అలా కాదు మావా, నేను ఆమెనే లవ్ చేశాను మావా, ట్రూగా లవ్ చేశాను రా. ఇప్పుడు తను కాదంటే లేదా తను వద్దనుకుంటే నేను ఏమైపోతాను మావా? ఏం కాదులే మావా, లైట్ దా, అలా చిల్లేద్దాం. ఏమో మావా, నాకంటే ఇంట్రెస్ట్ లేదు, నువ్వు వెళ్ళేసి రాపు. సరే మావా. అబ్బా ఏంటబ్బా, ఎప్పుడు చూడు ఈ వంట చేస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. అబ్బా అమ్మా లావణ్య, ఇట్లా అమ్మా. అమ్మ చెప్పమ్మా, ఏంటమ్మా పిలిచావు? ఏం లేదు తల్లి, పోయి కర్రీస్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టు, అందరం కూర్చొని తిందాం. సరే అమ్మా. ఏవండి అత్తయ్య మావయ్య రండి. అరే బాబు నాయన ఇటారా. ఏమండి తిన్నారు కదా అండి, బాగున్నాయా కర్రీస్ అత్తమ్మ మావయ్య? మస్తు ఉన్నాయా, మంచిగా ఉన్నాయి కూరలు ఇట్లా? బాగున్నాయమ్మా, మంచిగా ఉన్నాయి కూరలు అయితే, మంచిగా చేసినావు. బాగున్నాయి మమ్మీ. అన్నీ మంచిగా ఉన్నాయి. అగో అందరు మంచిదేనా? తిన్నారా నువ్వు? తిన్నామక్క, తిన్నారా నువ్వు? మేము తిన్నాం కానీ ఏం చెప్తారు ఇక? ఏం లేదు ఇప్పుడైతే తిన్నాడు అయిపోయింది. కూర్చున్నాం దారి హల్లా కదా, అక్కడ కూర్చున్నాం. పార్లే కూర్చున్నాం. ఏమంటారా, హల్లా కూర్చున్నాం పార్లే. సీరియల్ అయితే మస్తు ఉంటుంది అత్తమ్మ, మంచిగా ఉంటుంది సీరియల్ అయితే. అవునే, మస్తు ఉంటుంది సీరియల్, మంచిగా ఉంటుంది వట్టినే సీరియల్. అవును వట్టినే. మరి బిడ్డకు మంచిగా ఏజ్ వచ్చింది, పెళ్ళి చెప్పారు. వదినే ఇక చెయ్యాలి, మీ తమ్ముడు ఏమంటాడో ఇక చూసి చెయ్యాలి. ఇక చేద్దాం బిడ్డ, చేద్దాం. మంచి పిల్లగానే చూడరు, ఇక చేద్దాం. ఈ బతుకమ్మ పండుగ కల్లా చేసుడే. ఏం మాట్లాడుతుర్రు? నాకు పెళ్ళి, నేను చిన్న పిల్లని, నాకే పెళ్ళి ఎందుకు ఇప్పుడు? నీకేం ఎరకరా, ఊకోరానా అని మంచిగా లేవు బయట రోజులు. చేసుడే అత్త, చేసుడే పెళ్ళి చేసుడే. ఇక ఏం లేదు, ఇంకెన్ని రోజులు ఉంచుకుంటాం? చేసుడే పెళ్ళి, గంటే చేసుడే. ఆయనతో బతుకమ్మ కల్లా పెళ్లి చేసి పంపించుడే. మరి ఏమంటారు, మీ ఇంత అడవిలోనే గట్లా చేసి మళ్ళీ పొల్లు ఇట్లా చేస్తే మీరు బతుకుతారా? బతుకరు. ఏం మాట్లాడుతున్నావా అంటే నువ్వు? అందరు అట్లనే ఉంటారా? ఏం బుర్ర ఉన్నావా లేదా నీకు? అట్లా చేసిన అందరు అట్లనే చేస్తారా? నీకు కొంచెం మంది మాట్లాడే రీతి ఉండాలి, రివై ఉండాలి. అందరు అట్లనే చేస్తారా? అందరూ లేచిపోతారా? అరే ఎందుకు మాట్లాడతారా అంటే ఇట్లా? నాకు ఇంకా ఏజ్ కూడా లేదు సరిగ్గా. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను అంటే చేసుకోను. నువ్వు ఇంకోసారి మా ఇంటికి రాకు, నీకేం తెలియదు చెయ్యదు.
కట్టెలు కొట్టే కాలంలో ఉన్నామా అంటే ఇంకేమన్నా ఏమంటారు కంప్యూటర్ కనుక పనిచేసే కాలంలో ఉన్నాం మనం. ఏం మాట్లాడతారు? బయటకు వెళ్ళి మాట్లాడరు, నడవరు ఇక్కడ నుంచి. ఏం మాట్లాడుతున్నావు లావణ్య? నోర్మై అంత చెత్త మాట్లాడరు. పెద్దలు చిన్నోళ్ళు తేడా లేదు కదా. నోర్మై. నేనేం మాట్లాడలేమ్మా, నేను కరెక్టే మాట్లాడినా. నీకేం తెలియదు, నోరు మూసుకొని ఉండు. వద్దే, నాకేంది మీ బిడ్డకి చేసుకుంటే లేచిపోతుంది నాకేంది. కానీ మీ బిడ్డ వల్ల పట్టింది అంటే కాలేజీలో చూసుకోరు జరా ఏమంటారు. మా కొడుకు చెప్పిండు. ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనిషివేనా? నీ కొడుకు ఎవరిని చూసేవారు అనుకున్నాడు? అన్న అయినా బాయ్స్ అని చెప్తే అందరు బాయ్ ఫ్రెండ్లేనా? నీ కొడుకు మరి గర్ల్స్ అని చెప్తే అందరు నీ కోడలు అవుతారా? నోర్మై ఏం మాట్లాడుతున్నావు అంటే? ఏం మాట్లాడతాను? అత్తమ్మ మీదకి నోర్మై ఏం తెలుసానే నీకు? ఇంత లేవు. ఇప్పుడే ఇన్ని మాటలు మాట్లాడతాను. ఎవరిని లవ్ చేస్తాను చెప్పు, నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు ఎవరినో లవ్ చేస్తున్నావు నువ్వు చెప్పు. ఎవడాడు? నీ అత్త చేసిన దానికి మేము ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాను. నువ్వు ఇట్లా చేస్తే మాత్రం నేను చెప్తాను. నిన్ను బతకనీయం వాని చంపి నిన్ను చంపుతా నేను. దొంగ ముండ చెడవుతున్నావు ఆయన మా కడుపులో. నేనేమనలేదమ్మా. అమ్మా నాకు అట్లాంటి ఆలోచన లేదమ్మా. నాకు అట్లాంటి అలవాటు లేదమ్మా. నేను ఎవరిని లవ్ చేయలేదమ్మా. నాకు తెలియదమ్మా. నాకు ఆడెవడో కూడా తెలియదమ్మా. వాళ్ళ అబ్బాయి వాళ్ళ కొడుకు ఎవరిని చూసేవని అనుకున్నారా అమ్మా? అమ్మ ప్లీజ్ అమ్మా, నన్ను కనకమ్మా. నాకు బాధ అనిపిస్తుందమ్మా. నేను అత్తదాకా చెయ్యనమ్మా. ఏమైతుంది? ఏమై దాని మీదకి ఎందుకు కొడుతున్నావు? నీకు ఏం పని పట్టలేదా? నా బిడ్డ మీదకి ఎందుకు కొడుతున్నావు? నీ బిడ్డ మంచి పనులు చెప్తాను, అందుకే మెచ్చుకుంటాను నేను. నువ్వు కూడా మెచ్చుకుంటుగా. నోర్మయ్య అష్టతడి చెప్తానా? నోర్మయ్య ఇంకెందుకు ఎడుతున్నావే? ఇంకేమనుకోని ముంచుదామని ఎడుతున్నావే? నోర్మయ్య మా కడుపున చెడవుతున్నావు కదా. అమ్మా అలా మాట్లాడకమ్మా, అలా మాట్లాడకమ్మా ప్లీజ్ అమ్మా. నేనేం తప్పు చేయలేదమ్మా. అమ్మయ్య లొల్లైతే అవుతుంది. నేనైతే పోతే ఏడుంటే నా మీదకి వస్తుంది. ఏమైందమ్మా? ఎందుకు ఎడుతుంది? అది ఎందుకు ఎడుతుంది? ఈ రెండు ఎడుతుంది. ఇంకొకటి ఎందుకు వచ్చి చెప్పిందా? అది ఎందుకున్నది ఈడ? నీ బిడ్డ అంట నా కాలేజీలో పెట్టుకుని ఊరు ఎగురుతుందంట. మంచిగా కాలేజ్ పోకుండా వాడిని ఎవరినో లవ్ చేస్తానంట. వీళ్ళ కొడుకు చూసిందంటే ఇప్పుడు ఆమెకు వచ్చి చెప్పానంటే ఆమె వచ్చి నాకు చెప్తాంది. ఏం జరా నీ బిడ్డ సంగతి ఏందో అడుగు మరి. ఏమే నిజమేనా? అసలు దొంగముండా చెప్పే నిజమా? అడుగురా, అడుగు. ఇట్లా అడుగుతే తెలుస్తుంది దీని సంగతి. లేదు నాన్న, నేను ఎవరిని లవ్ చేస్తలేదు నాన్న. నిన్ను ఇట్లా కాదు. ఇక నీ కాలేజ్ లేదు ఏం లేదు. సరే చక్కగా ఇంట్లో వండుకో. ఇక రేపటి నుంచి కాలేజ్ బంద్. ఈడున్నా కూడా దీని ముఖం చూసిన పాపం మెచ్చలు నింపుతున్నాయి. మీరే ఉండరు. ఆగురికి వస్తారు. ఒక నిమిషం ఆగురికి. ఆడపిల్ల బతుకు ఇంతేనా? ఖచ్చితంగా రేపటి నుంచి రాత్రే వస్తుంది. రొద్దున ఏమంటారు మంచి సిరీస్ వస్తుంది. అలాగే 2 సిరీస్లో మనం షార్ట్ వీడియోలు చేస్తున్నాం, 2 సిరీస్ లాంగ్ వీడియోలు చెప్తున్నాం. ఖచ్చితంగా మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చేసుకొని చూడాలి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిగా మీరు చూస్తారు. మీరు చూసారంటే ఇంకొక 2 ఎక్కువ వెళ్ళింది అనుకో మనకి మంచి వ్యూ వస్తుంది, ఇంకా మంచి కంటెంట్ చెప్పవచ్చు. సో ఖచ్చితంగా మీరు చూడాలి, మంచిగా సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మా ఊరు ముచ్చట్లు.